వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు బంటి ముత్యాలమ్మ జడ్పీ హై స్కూల్ ముత్యాలపల్లిలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారిని కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంట్రడక్షన్ గురించి చెప్పగలుగుతారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందండి, చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా ముందు స్ట్రెంత్ పెరిగితే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఒరిజినల్గా నా సైట్ 1 ఎకరం 20 సెంట్లు మాత్రమే. యాక్చువల్గా ఒక హై స్కూల్కి 2.5 ఎకరాలు కావాలి. ఇప్పుడు ఎక్వైర్ చేయడానికి ప్రస్తుతం ఎటువంటి అవకాశాలు లేవు. చుట్టూ కాంపౌండ్ నిర్మాణం జరిగింది, ఎటువంటి అవకాశం ప్రస్తుతానికి అయితే లేదు. మీకు పోయిన సంవత్సరం పాస్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది, ఇంకా విద్యా బోధన ఏ విధంగా ఉంది? నేను 2023-24లో ఈ పాఠశాలలో హెడ్ మాస్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అప్పటికి ఈ పాఠశాల యొక్క పర్సంటేజీ 62% మాత్రమే. 2023-24లో 77% సాధించడం జరిగింది. అలాగే 24-25లో నేను 81% సాధించడం జరిగింది. అలాగే 25-26లో నేను 83% రిజల్ట్ సాధించడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా ప్రోగ్రెస్ చూపించాను. దీనికి కారణం ఏంటంటే నా ఉపాధ్యాయులు కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. చాలా క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నారు. సో మా ఆదేశాలు కానీ ప్రభుత్వ ఆదేశాలు కానీ చూసే తప్పకుండా మేము అందరం పాటిస్తాం కాబట్టి మాకు మంచి ఫలితాలు రావడం జరిగింది. ఈ ధర్మలా మాకు పాతపాడు, కాళీపట్నం, మొగల్తూరు నుంచి కూడా నాకు స్టూడెంట్స్ వచ్చి రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా 800 మంది పిల్లలు నా పాఠశాలలో చదువుతున్నారు. ముందు 1000 అయ్యే అవకాశం కూడా ఉంది. మరి మిడ్ డే మీల్స్ పౌష్టికాహారం పిల్లలకి అందిస్తున్నారా? న్యూట్రిషన్ మిడ్ డే మీల్ ఛాలెంజ్ చేస్తున్నాం. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఎలాంటి బెస్ట్ మిడ్ డే మీల్ ఉన్నటువంటి పాఠశాలలో పక్కాగా మెనూ పాటిస్తాం. ఏ రోజు ఏ మెనూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో ఆ మెనూ ప్రకారమే మేము పిల్లలకి పెట్టడం జరుగుతుంది. మా మిడ్ డే మీల్ ఏజెన్సీ వాళ్ళు కూడా చాలా క్వాలిటీగా, మేము కూడా ఎవ్రీ టైం వాచ్ చేస్తూ ఉంటాం, చాలా క్వాలిటీగా భోజనం పెట్టడం జరుగుతుంది. పిల్లలు ఒకవేళ అస్వస్థతకు గురైతే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇమీడియట్గా మొగల్తూరు పిహెచ్సికి తీసుకెళ్ళి ఏమాత్రం తేడా ఉన్నా వైద్యం చేయించడం జరుగుతుంది. అలాగే చిన్న దెబ్బలు తగిలినా కూడా, ఏ గ్రౌండ్లో ఏదైనా పిల్లలు పడిపోయినా, అటువంటి పరిస్థితి ఏమొచ్చినా కూడా వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం మేమే తీసుకెళ్ళి చేయించడం జరుగుతుంది. తరువాత పేరెంట్స్కి కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. శుక్రవారం స్టూడెంట్స్ అందరికీ కూడా తప్పకుండా ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు పథకాలు అందజేస్తున్నారు? ఉచితం అనేది 100% అన్ని విషయాల్లో ఉచితమే. పాఠ్యపుస్తకాలు కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, యూనిఫారం కానివ్వండి, షూ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, సాక్స్ కానివ్వండి, అలాగే ఎవాల్యుయేషన్ పుస్తకాలు కూడా, మేము ఎగ్జామ్ రాయించే ఎవాల్యుయేషన్ పుస్తకాలు కూడా మాకు 100% ఒక స్టూడెంట్ మా స్కూల్లో కాలు పెట్టారంటే పైసా ఖర్చు లేకుండా అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా తల్లికి వందనం కూడా 13,000 రూపాయలు 100% మా పాఠశాలలో అందరికీ కూడా జమ చేయడం జరిగింది ప్రభుత్వం. విద్యార్థుల తల్లిదండ్రులకు హై స్కూల్ గురించి, గవర్నమెంట్ పాఠశాల గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? ఆ పేరెంట్స్ అందరికీ కూడా ముఖ్యంగా 3 విషయాలు నేను చెప్తాను. ముఖ్యంగా 3 విషయాలు చెప్తూ ఉంటాను. మొట్టమొదటిది, ప్రతి పేరెంట్ రిక్వెస్ట్, అదే మీ యొక్క బిడ్డను 5 గంటలకు లేపమని చెప్తాను. తర్వాత సెల్ ఫోన్ దూరం చేయమని చెప్తాను. ఇకపోతే వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో చూసుకోమని చెప్తాను. ఆ 3 విషయాలు మీరు పాటించినట్లయితే నేను పాఠశాలలో 100% ఆ విద్యార్థిని మంచి పౌరుడిగా తీర్చిదిద్ది, మంచి నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్గా తీర్చిదిద్ది చేయడం అనేది జరుగుతుంది. మరొకటి విషయం ఏంటంటే, నా పాఠశాలకు మొగల్తూరు ప్రైవేట్ కాన్వెంట్స్ నుంచి సుమారుగా 30 మంది స్టూడెంట్స్ ఈ సంవత్సరం నా పాఠశాలలో జాయిన్ అయ్యారు. ₹1 ఖర్చు కూడా ఉండదు. ప్రైవేట్ స్కూల్ కంటే
దీటైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మా దగ్గర. సుమారుగా మేము బోధించడానికి ఐఎఫ్బీలు దగ్గర 18 ఐఎఫ్బీల్లో మేము పాఠాలు బోధించడం జరుగుతుంది. ఈ డివిజన్లో చాలా పెద్ద పాఠశాల. ఎన్ఎంఎంఎస్లో కూడా మంచి ఫలితాలు మేము సాధిస్తున్నాం. మాకు ప్రైవేట్ స్కూల్కి ఎటువంటి పోలిక లేదండి. 100% సక్సెస్ఫుల్ పాఠశాలలు మా అన్ని కూడా. ఇప్పటి వరకు ముత్యాలపల్లి హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉండగా మీరు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి కావాల్సిన ఆరోగ్యం, విద్య, అన్ని విషయాల సదుపాయాలు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులారా మీరు ఒకసారి ఆలోచించమని ఎంఎస్ మీడియా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా ఈ స్కూల్ ఇంత క్రమశిక్షణగా డిసిప్లైన్ వెల్ విజనరీ హెచ్ఎం గుడ్ లెజెండరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ అండ్ హార్ట్లీ వెల్కమ్ ఎంఎస్ మీడియా. ప్రతి చోట ప్రజల మాట.